నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఇటు వైఎస్ఆర్సీపీ అటు కూటమి పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్పై తాపిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. అవన్నీ కూడా తప్పుడు లెక్కలు చూపించారు. ఇన్ని లక్షల అప్పు ఉంది, ఇన్ని లక్షల కోట్లు అని చెప్పి కావచ్చు, ఇచ్చిన సంక్షేమ పథకాల్లో కోత పెట్టారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటుంటే, మరి ఇటు అసెంబ్లీలోనేమో బడ్జెట్ సమావేశాలకు హాజరవ్వకుండా ఇలా ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష హోదా కావాలని అడగడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇటు లోకేష్ గారు కావచ్చు, స్పీకర్ గారు కావచ్చు స్పందించడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే చంద్రబాబు గారు మొన్న ఈ మధ్య చేసినటువంటి వైసీపీ వాళ్ళకి ప్రత్యక్షంగా పరోక్షంగా హెల్ప్ చేయకూడదు అన్న మాటకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కౌంటర్ అయితే ఇచ్చారు. ఇక ఇలాంటి వ్యక్తి అసలు సీఎంగా ఉండడానికి అర్హుడా, రాజ్యాంగబద్ధంగా రాగాతీతాలకు అతీతంగా పాలన చేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి మరి ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, అంకంరావు గారు, ముందుగా చూసుకున్నట్టయితే చాలా వార్తలు అయితే ఉన్నాయి ఈరోజు మనం మాట్లాడుకోవడానికి. ముఖ్యంగా చంద్రబాబు గారు మొన్న చేసినటువంటి ఒక వ్యాఖ్య, మరి అది ఆయన ఏ విధంగా మాట్లాడారో కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంక్షేమ పథకాలు వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దు అని అంటున్నారు. ఆయన కేవలం హెల్ప్ చేయొద్దు అని మాత్రమే చెప్పారు, కానీ ఈయన సంక్షేమ పథకాలు కూడా ఇవ్వద్దు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి నిజంగానే చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు ఇవ్వద్దు అన్న మాట అన్నారా? ఆయన ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్య చేయడం జరిగింది? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో ఏది నిజం ఉందని చెప్పని ఈరోజు అతను మాట్లాడిన దాని గురించి మనం మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో అన్యాయాలు అక్రమాలు చేసిన వాళ్ళు ఈ ప్రభుత్వం మారంగంలోనే కొంతమంది ఇటు వచ్చి ఎమ్మెల్యేల దగ్గరికి చేరి మళ్ళీ వాళ్ళ పబ్బాలు వాళ్ళు గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు గనక మనం అవకాశం కలగజేస్తే, వాళ్ళకు గనక సహాయం చేస్తే పాముకు పావులు పూసినట్టే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండమని వాళ్ళ శ్రేణులకి అది పార్టీ కార్యకర్తల సమావేశంలో చెప్పాడు. ఈయనలాగా పిల్లలను కూర్చోబెట్టి లేకపోతే జనాలను దోలుకొచ్చేసి కాలేజీ విద్యార్థులను తీసుకుని వచ్చేసి అక్కడ దుష్టయం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ గురించి మాట్లాడలేదు. అలాగే పత్రికాధిపతుల గురించి మాట్లాడలేదు. వాస్తవాలు మాట్లాడారు. దానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. ఈయనకి ఏదైనా అనుమానం ఉంటే మళ్ళీ ఆయన మాట్లాడింది ఒక్కసారి వివరంగా ఆయన ప్లే చేసి దాని గురించి మాట్లాడితే బాగుండేది. అంతేగాని ఇష్టారీతిగా మాట్లాడి ఇంకా పలసన అవుతున్నాడే తప్ప దానివల్ల ఉపయోగం లేదు. ఆయన అట్లానే మాట్లాడాలని అయితే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన మీద అభిప్రాయాన్ని తొలిగిపోకూడదు. ఎందుకంటే మళ్ళీ పొరపాటున ఎక్కడ మంచాడయ్యాడో అనిపించిందంటే లేనిపోయిన ఇబ్బందులు. ఇప్పుడు వాళ్ళకి మీరన్నారు ప్రారంభంలోనే, నా బడ్జెట్ మొన్న 28వ తారీఖు నాడు ప్రవేశపెడితే ఇవాళ దాకా రావటం ఏంటి అని చెప్పని వాళ్ళకి స్క్రిప్ట్ రాసిచ్చేవాళ్ళు ఆలస్యం చేశారు. ఏం రాయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే చాలా చక్కగా దాంట్లో అన్ని వివరాలు చివరికి ఏ అయితే వాళ్ళు వాగ్దానాలు చేశారో 6 వాగ్దానాలకు సంబంధించి దాంట్లో పొందుపరిచారు కాబట్టి, కేటాయించారు కాబట్టి ఏమని సమాధానం చెబుతారు వీళ్ళు? ఆయన దానికి ఏమని ప్రశ్నిస్తారు? నిజంగా ప్రశ్నించేంత శక్తి సామర్థ్యాలే కనుక వీళ్ళు ఉండటైతే శాసనసభకి వెళ్ళి మాట్లాడేవాళ్ళు కదా. శాసనసభకి వెళ్ళకుండా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు సభాపతి గారు కూడా చాలా వివరంగా చెప్పారు. ఆయన శుతిమెత్తని హెచ్చరిక చేశారు. మీరు గమనించుకోవాలి. ఇక్కడ ఆయనకి ఒక రకమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. తొలిసారిగా నేను క్షమిస్తున్నాను, భవిష్యత్తులో ఇలాంటివి కనుక జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పని ఆయన హెచ్చరిక చేయటం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఏది చెప్పినా కూడా ఆయన అబద్ధాలు తప్ప ఏది నిజం చెప్పడు. గత 2016 నుంచి బడ్జెట్ల వివరాలు చెప్పుకుంటూ వచ్చాడు. అందుట్లో ఒకసారి పరిశీలన చేసుకుంటా ఉంటే 2020 నుంచి ఏ రోజు కూడా జీవోలు ప్రజల మధ్యకి తీసుకురాకుండా, డొమైన్లో పెట్టకుండా, పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఇప్పుడు దాకా అసలు ఏం చేస్తున్నాడు, ఎంత అప్పు తీసుకొచ్చాడు, ఏటి తాకట్టు పెట్టాడు అనేది కూడా వివరాలు ప్రజలకు తెలియనీయకుండా 5 సంవత్సరాలు ఆయన పబ్బం గడుపుకున్నాడు. ఈరోజు వచ్చి ఏదన్నా అంశాన్ని బయటకు తీసుకురావాలంటే, ఏదైనా ఒక కార్పొరేషన్ దాని ద్వారా ఏం జరుగుతుందో బయటకు తీసుకురావాలంటే వీళ్ళకి తల బొప్పి కడతా ఉంది. ఎందుకంటే దానికి సహకరించిన అధికారులు ఇంకా అవి బయటకు వస్తే వీళ్ళ పేక్ ఎలా చుట్టుకుంటాయి అన్న భయం కొద్దీ వాటిని బయటికి రానియకుండా ఇంకా చాలా తొక్కి పెడుతున్నారు. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు పెడతా ఉంటే తట్టుకోలేకపోతా ఉన్నారు. దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ మీద తాకీదులు పంపించేసి విచారణకు ఆదేశిస్తూ ఉన్నారు.
త్వరలోనే అందరికీ శ్రీకృష్ణ జన్మస్థానం అనేది నిస్సందేహంగా జరుగుతుంది. అందుట్లో అధికారుల, రాజకీయ నాయకుల, జగన్మోహన్ రెడ్డా లేకపోతే భారతీ రెడ్డా ఇవన్నీ ఎవరు చూడరు. అక్కడ జరిగే పరిణామాలన్నిటికీ ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద చర్యలకైతే ఉపక్రమిస్తున్నారు, ముందుకెళ్తానే ఉన్నారు. ఇతను మాట్లాడిన దాంట్లో బడ్జెట్కు సంబంధించిన వివరాలు కనుక ఒకసారి మనం చూసుకుంటా ఉంటే 3,24,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్కు సంబంధించి రాష్ట్రంలో ఏ ఏ పనులకి ఎట్లా వివరాలతో సహా దాంట్లో పొందుపరిచారు. రాజధానికి 6,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. తల్లికి వందనం కావచ్చు, మిగిలిన విషయాలన్నీ కావచ్చు, వరుసనే ఒక్కోటి దాని తోడు భాష మీద ప్రత్యేకంగా ఈ సంవత్సరం భాషను అభివృద్ధి చెందడం కోసం దానికి కూడా కేటాయించడం కూడా జరిగింది. ఇవన్నీ మర్చిపోయి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. వీళ్ళతో చాలదన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అంశం తీసుకొని బయటకు వచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఈయన మాట్లాడంలోనే ఈయన గంజాయి వనానికి ఎక్కువ, తులసి మాకి తక్కువ అంటున్నారు. లేదంటే చర్లపల్లి జైలు కంటే ఎక్కువ, తీహార్ జైలు కంటే తక్కువ అని మాట్లాడుతున్నారు. దానికి సమాధానం చెబుతాడు ఆయన. ఇప్పుడు అతనికి 21 శాసనసభ స్థానాలు గెలుచుకొని 2 లోక్సభ స్థానాలు గెలుచుకొని 100% ఈరోజు అతను విజయం సాధించి ప్రజాభిప్రాయంతో ముందుకొచ్చాడు. నిన్ను ప్రజలు తిరస్కరించారు. ఇక్కడ గమనించుకోవాల్సిన సత్యమూర్తి గారు, 67 స్థానాలు శాసనసభకు పంపించింది ఇదే ప్రజలు. ఆ రోజు 7 లోక్సభ స్థానాలు ఇచ్చారు. 151 స్థానాలు ఇచ్చింది ప్రజలే. ఆ రోజు 22 లోక్సభ స్థానాలు ఇచ్చారు. ఈరోజు నువ్వు నా పనికి మాలినాడు అని చెప్పని 4 లోక్సభ స్థానాలు 11 శాసనసభ స్థానాలకు పరిమితం చేసింది కూడా ప్రజలు. అంటే ప్రజలు నువ్వు అవమానం చేస్తున్నావా? ప్రజలంటే నీకు అంత చులకన భావన? ప్రజల మీద ప్రజల్లో ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏ పార్టీ రాజకీయ నాయకుడివి? లోపాలు గుర్తించకుండా, ప్రజల అభిప్రాయాలను గౌరవించకుండా ఇంకా ప్రజల మీద పడి ఏడుస్తున్నావు అంటే నీలో శక్తి సామర్థ్యాలు లేవని ప్రజలు గుర్తించారు. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పి ప్రజలు నమ్మారు. నువ్వు వాళ్ళని మభ్యపెట్టావనే విషయం వాళ్ళకు అర్థమైపోయింది. భవిష్యత్తులో నీ గురించి మళ్ళీ మాట్లాడకుండా చేయడం కోసమే వాళ్ళు ఒక తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మొన్నటిదాకా ఈవీఎంల గురించి ఏడ్చారు. ఈరోజు ప్రజా తీర్పు ప్రకారం బ్యాలెట్ పేపర్ ద్వారా 3 శాసన మండలిలో జరిగినటువంటి తీర్పులు స్పష్టంగా ఉన్నాయి. ఇంతవరకు నాకు తెలిసినంత వరకు నేను పరిశీలన చూసినంత వరకు 5 విద్యావంతుల శాసన మండలి సభ్యులు ఒకే పార్టీకి వచ్చింది ఇదే అనుకుంటాను సత్యమూర్తి గారు. ఇంతకుముందు ఎవరికైనా వచ్చిందా? ఇదే తొలిసారిగా రావటం. అంటే ఈ ప్రభుత్వం మీద విద్యావంతులకు కూడా ఎంత నమ్మకం ఏర్పడిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు, వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, రేపు ఓడిపోబోతున్నారు. దానికి తోడు ఇప్పుడు ఉత్తరాంధ్రలో జరిగినటువంటి ఉపాధ్యాయ నియోజకవర్గం కనుక మనం చూసుకుంటా ఉంటే ప్రజా తీర్పు వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిందని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు. చాలా స్పష్టంగా 2 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు తొలి ప్రాధాన్యత రఘువర్మ గారికి, రెండవ ప్రాధాన్యత ఓట్లు శ్రీనివాస నాయుడు గారికి ఏమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. రెండవ ప్రాధాన్యత ఓటుతోటి గట్టెక్కాడు ఆయన. అంటే నువ్వు మద్దతు ఇచ్చిన ఆయన 3వ ప్లేస్లో ఉన్నాడు, దరిదాపుల్లో కూడా లేడు. అంటే నీకు ఓటేయటం కానీ నీవు మద్దతు ఇచ్చిన వాళ్ళకి కానీ గతంలో లక్ష్మణరావు గారు ఇండిపెండెంట్గా గెలిచాడు. నీ దగ్గరకు వచ్చిన పాపానికి ఈరోజు 80,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యతో రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించారు, ఆల్బర్ట్ రాజా గారిని. అంటే నీ నీడ కూడా పడకూడదని చెప్పి ప్రజలు ఎంత తీవ్రంగా నిర్ణయించుకున్నారో ఇప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. నిన్న శాసనమండలిలో చూసాము, బొత్స సత్యనారాయణ గారు పనుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్న సొంతంగా లోకేష్ బాబు గారితో మాట్లాడుతూ ఉపకులపతులకు సంబంధించినటువంటి విషయాలన్నీ బయటికి తీసుకొచ్చేసి వాళ్ళని బెదిరించారంటే వాళ్ళని పసిపిల్లల. నీ పుట్టినరోజుకి, నీ తల్లి పుట్టినరోజుకి, నీ తండ్రి పుట్టినరోజుకి, నీ తండ్రి చనిపోయిన రోజుకి నీ పార్టీ కార్యాలయానికి సంబంధించి విశ్వవిద్యాలయాన్ని, ఆంధ్ర యూనివర్సిటీని వేదికగా చేసినటువంటి వ్యక్తి అతను లోకేష్ బాబు గారు బెదిరిస్తే బెదిరిపోయే రకమా? చెప్పుకోవడానికి కూడా సిగ్గుండాలి కదా. పోనీ లోకేష్ బాబు గారు సమాధానం చెప్పేంత ఓపిక కూడా లేకుండా పారిపోయాడు కదా. అంటే అందుకే పలుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఇదే. రైట్ సార్. ఇటు చంద్రబాబు గారి మీద కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు మీరు కూడా చూసే ఉంటారు. సో మీ అభిప్రాయం ఏంటండి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఈ 9 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి చాలా తీరుబడిగా, ఖాళీగా, కుట్రలు పన్నినా అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి అటు ఇటు తిరుగుతూ తాడేపల్లి, బెంగళూరు షటిల్ చేసుకుంటూ మధ్య మధ్యలో లండన్ వెళ్ళిపోయి కూతుళ్ళని చూసుకొని ఓ చిన్న పిల్లాడిని ఎత్తుకొని ఫోటో తీయించుకొని
ఇటువంటి కార్యక్రమాల్లో ఉంటున్న జగన్మోహన్ రెడ్డికి ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం కావటం నాకు చాలా ఆనందాన్ని వేసింది, ఆనందాన్ని ఇచ్చింది. నిజంగా ఏంటి అంటే గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని కనిపెట్టాడు. చాలా గొప్ప విషయం. అసలు ఇప్పటి వరకు గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది ఎవ్వరికీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఈ 9 నెలల కాలంలో బాగా రీసెర్చ్ చేసి కనిపెట్టాడు. అందుకు నేను అంత మంచి నగ్గన సత్యాన్ని కనిపెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డిని నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నీకు జ్ఞానోదయం ఎక్కడైంది? లండన్లో అయిందా? లండన్లో ఒక పసిపిల్లాడిని, మొహం అడుతిప్పున్న పసిపిల్లాడిని ఎత్తుకున్నప్పుడు నీకు జ్ఞానోదయం అయిందా? యలహంక ప్యాలెస్లో జ్ఞానోదయం అయిందా? లేదు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి జైల్లో వేసినప్పుడు జ్ఞానోదయం అయిందా? పోసాని కృష్ణమురళిని ఎక్కడ తిప్పుతున్నారో తెలియని పరిస్థితుల్లో నీకు జ్ఞానోదయం అయిందో తెలియదు. కానీ నువ్వు మాత్రం ప్రభుత్వం ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పటం మాత్రం ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ యూ జగన్. నువ్వు చాలా గొప్ప విషయాన్ని కనిపెట్టావు. ఈ బుద్ధి పీపీఏలు రద్దు చేసేటప్పుడు ఉండాలి. పోలవరం టెండర్లని రివర్స్ టెండరింగ్ అని చెప్పి రాష్ట్రాన్ని అన్యాయంలోకి నెట్టేసినప్పుడు గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అనే బుద్ధి, జ్ఞానం ఉండాలి. అమరావతిని సర్వనాశనం చేసినప్పుడు గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మనం అంతకుముందు గవర్నమెంటు అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేసింది. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మనం ఈ రాజధానిని నాశనం చేయకూడదు అన్న జ్ఞానం ఉండాలి. అవన్నీ లేకుండా ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని ఆ ముఖం ఇటు తిప్పి అడ్డంగా తిప్పి గడ్డానికి తెల్ల రంగు వేసుకొని మాట్లాడితే ఇక్కడ ఎవడు కూడా వినేవాడు ఎవడు లేడు. మొత్తం అందరూ, నేను చూశాను వాళ్ళ సాక్షి టీవీలో జగన్మోహన్ రెడ్డి లైవ్ మాట్లాడుతుంటే 300 మంది చూస్తున్నారు. అంటే అంత విశ్వవిఖ్యాత ఇది అనమాట. అతని ప్రభ అట్లా ఉన్నది, అతని ప్రతిభ. అంటే 300 మంది కూడా చూడటంలే సరిగ్గా. ఇక్కడ చూస్తే 1,00,000 మంది చూసినట్టు, ఒక్కడ చూస్తే 1,00,000 మంది చూసినట్టు. కరెక్టే. 3 కోట్ల మంది చూశారు. 3 కోట్ల మంది చూశారు. అంటే అందరూ ఉన్నారు కదా, యలహంక వాళ్ళు చూడాలి, లండన్ వాళ్ళు చూడాలి, అందరూ ఉన్నారు కదా. ఇతను ఎంత పచ్చి అబద్ధాలు చెప్పటం, అసలు అలవోకగా చెప్పేస్తున్నాడు. ఏం చెబుతున్నాడంటే అసలు రాష్ట్రంలో అప్పులు అనేవి తను చెయ్యలేదు అని చెప్తున్నాడు. అసలు నేను ఎక్కడ చేశాను అని చెప్తున్నాడు. మొత్తం రాష్ట్రం అప్పులు 6 లక్షల కోట్లు. అది కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు వదిలి వెళ్ళే నాటికి 4 లక్షల కోట్లు ఉంటే ఆయన వచ్చే నాటికి, ఆయన సీటు వదిలి బయటికి వచ్చే నాటికి 6 లక్షల కోట్లు ఉందట. అంటే ఏంటి, తన హయాంలో 2019 నుంచి 24 వరకు కేవలం 2 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసినట్టు చెబుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం రిజర్వ్ బ్యాంకు దగ్గరికి ఖాళీ బొచ్చ పట్టుకొని ఎందుకు వెళ్ళాడు? హాయిగా చక్కగా తాడేపల్లిలోనే కూర్చోవచ్చు కదా, లేదు ఆయన నియోజకవర్గం డోన్లో కూర్చోవచ్చు కదా. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 365 రోజుల్లో 364 రోజులు ఢిల్లీలో ఎందుకున్నాడు? నిర్మలా సీతారామన్ ఎన్నిసార్లు కలిశాడు? ఎన్నిసార్లు అప్పడిగాడు? ఓడి ఎట తెచ్చుకున్నాడు? మొత్తం ఎఫ్ఆర్బిఎం గైడ్లైన్స్ని ఎట్లా ఉల్లంఘించారు? నీకు ఎఫ్ఆర్బిఎం లిమిట్ని 0.5% పెంచుతాము, నువ్వు రైతులకి స్మార్ట్ మీటర్లు పెట్టు అంటే 0.5% ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచుకోవటానికి రైతులకి స్మార్ట్ మీటర్లు పెట్టిన ఈ దుర్మార్గుడు వచ్చి నేను అప్పులు చేయలేదు, నేను చేసినవి 2 లక్షల కోట్లు మాత్రమే అని చెప్తున్నాడు. కాగ్ నివేదిక కూడా అదే చెప్పిందని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. కాగ్ నివేదిక ఏం చెప్పింది, కాగ్ నివేదిక ఎట్లా చెప్పింది అనేది ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవన్ అడిగితే చెప్తాడు.
పయ్యావుల కేశవు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పిఏసి చైర్మన్గా ఉన్నాడు. పిఏసి చైర్మన్గా ఉన్నప్పుడు ఈయన నాకు ఈ పిఏసి చైర్మన్ అంటే ఆర్థిక మంత్రికి ఎగనెస్ట్గా పనిచేసే వర్క్, అంటే ఆర్థిక మంత్రి ఏమేమి ఖర్చు పెడుతున్నాడు అనేది చూసే అతి ముఖ్యమైన బాధ్యతలో ఉండే వ్యక్తి పిఏసి చైర్మన్. అంటే ఆర్థిక మంత్రి ఏదన్నా తప్పులు చేస్తూ ఉంటే ఈయన చెప్పాలి, అది పిఏసి చైర్మన్ అంటే. అటువంటి బాధ్యతాయుతమైన పదవిలో పయ్యావుల కేశవ్ ఉన్నప్పుడు, అయ్యా నాకు ఈ పద్దులకు సంబంధించి లెక్కలు ఇవ్వండి అంటే 100, 150, 200 ఉత్తరాలు రాస్తే ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, మొత్తం సకల శాఖలు చూసిన సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఏ ఒక్కళ్ళు కూడా రిప్లై ఇవ్వలేదు. అదేవిధంగా కాగ్ అంటే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చుల మీద, నియమ నిబంధనల మేరకు, బడ్జెట్ కేటాయింపుల మేరకు జరుగుతున్నాయా లేదా అని చూసే, అంటే ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని లెక్క జమని పర్యవేక్షించే ఒక అటానమస్ సంస్థ, అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కాగ్ అంటే. అటువంటి కాగ్ లెటర్లు రాస్తే ఈ జగన్మోహన్ రెడ్డి రిప్లైలు కూడా ఇవ్వాల. ఈ విషయాన్ని నేను చెప్పటం కాదు, కాగ్ ఇప్పటికి 10 సార్లు చెప్పింది. ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో 10 సార్లు చెప్పింది, మేము అడిగిన వాటికి నువ్వు సమాధానం ఇవ్వట్లేదు అని. దాంతో కాగ్ ఏం చేసింది అంటే, వీళ్ళు ఒక రిజర్వ్ బ్యాంకుకి ఒక కమ్యూనికేషన్ చేస్తారు. ఆ కమ్యూనికేషన్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులని, అంటే రిజర్వ్ బ్యాంకు తీసుకునే అప్పులని అందులో రాసి రిజర్వ్ బ్యాంకుకి ఇస్తే రిజర్వ్ బ్యాంకు దాన్ని లోక్సభకు పంపిస్తుంది. అంటే వీళ్ళు ఏమి లెక్కలు ఇస్తే ఆ లెక్కల్ని రిజర్వ్ బ్యాంకు ఆర్థిక మంత్రికి లోక్సభకి పంపిస్తుంది. ఆర్థిక మంత్రి ద్వారా లోక్సభకు పంపిస్తుంది. ఆ లెక్కలు చూపించి అడిగితే కాగ్ లెటర్ రాసింది, ఇవి కాదు మేము అడుగుతున్నది, నువ్వు ఎన్నెన్ని అప్పులు తీసుకొచ్చావో, ఎక్కడి నుంచి తెచ్చావో మాకు చెప్పు, ఇక్కడి నుంచి కార్పొరేషన్ల నుంచి ఎంత తెచ్చావు, నువ్వు గవర్నర్కి సార్వభౌమాధికారం ఉంటుంది, సావరెనిటీ అంటారు. అంటే ఇంగ్లీష్లో తెలుగులో కూడా చెప్తున్నా, ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్తే జగన్కి అర్థం కాదు, తెలుగులో చెప్పినా అర్థం కాదు, అది వేరే విషయం. గవర్నర్ సార్వభౌమాధికారాన్ని కూడా తాకట్టు పెట్టి, గవర్నర్కి సార్వభౌమాధికారం అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక లీగల్ డిస్ప్యూట్ వస్తే గవర్నర్కి ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే గవర్నర్ని టచ్ చేయడానికి వీల్లేదు. ఏ వ్యవస్థ అయినా, ఏ సంస్థ అయినా, ఎవడైనా సరే గవర్నర్ పదవిలో ఉన్న ఆ వ్యక్తిని టచ్ చేయడానికి వీల్లేదు. అది గవర్నరు సార్వభౌమాధికారంలో ఒక పార్టు. అటువంటి పార్ట్ని తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. సార్వభౌమ అంటే నేను మద్యం 20 సంవత్సరాల మద్యాన్ని ఆదాయాన్ని తాకట్టు పెట్టి నేను అప్పు తెస్తున్నాను, దీనికి గవర్నరు సాక్షి, ఈ గవర్నర్కి ఆ సార్వభౌమాధికారాన్ని, సావరెనిటీని మేము తీసేస్తున్నాము, ఈ అప్పుకు సంబంధించి మీరు నేను అప్పు ఎగ్గొడితే ఈ గవర్నర్ని ఏమన్నా చేసుకోవచ్చు అని సంతకం పెట్టి అప్పు తెచ్చుకున్న మహానాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి అప్పులు నేను 2 లక్షల కోట్లు చేశానంటున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు 4 లక్షల కోట్లు చేసి వదిలితే నువ్వు 2 లక్షల కోట్లు చేస్తే 6 లక్షల కోట్లు అప్పు అని చెప్తున్నాడు. నిన్న మొన్నటి వరకు ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు 14 లక్షల కోట్లు అప్పు తెచ్చానని చెప్పి అబద్ధం చెప్పాడు, నేను అంత చేయలేదు అన్నాడు. అది వదిలిన తర్వాత ఒక 2-3 నెలలు ఆగాడు. ఆ తర్వాత మళ్ళీ అసలు నేను అప్పులు తెచ్చింది బటన్ నొక్కాను అది ఇదని మళ్ళీ చెప్పాడు. ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నాడు? అసలు తాను చేసింది 2 లక్షల కోట్లు మాత్రమే అప్పు అంటున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి నోటికి ఒక హద్దు పద్దు ఉందా? ఆ నాలుకకి నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుంది అన్న సామెతని నిజం చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ అప్పుల గురించి, అసలు అప్పులు కొత్త అప్పులు చేసి
ఎక్కడెక్కడ లేని అప్పులు చేసి సెక్రటేరియట్ని తాకట్టు పెట్టి అసెంబ్లీ బిల్డింగ్ని తాకట్టు పెట్టి విశాఖపట్నం చూస్తే విశాఖపట్నంలో ఏది లేదు. తీరా చూస్తే హోమ్ మినిస్టర్ అనిత వెళ్ళి విశాఖపట్నం కమిషనరేట్లో కూర్చొని అక్కడ మాట్లాడుతుంటే మేడం ఇది తాకట్లో ఉన్నదని చెప్పారు. అంటే విశాఖపట్నం పోలీసు ప్రధాన కార్యాలయ భవనాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఇప్పుడు అంటాడు నేను 2 లక్షల కోట్లు మాత్రమే అప్పు తెచ్చాను అంటున్నాడు. పెద్ద అమాయకంగా ముఖం పెట్టి ఆ ముఖం చూస్తేనే చిరాకు పుడుతుంటుంది. ఇన్ని అబద్ధాలా, పచ్చి అబద్ధాలా. ఇంకొక ఎంత పచ్చి అబద్ధం చెప్పాడంటే అంటే మీరు నేను ఒక 2 విషయాలు తప్పకుండా చెప్పాలి. రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని చెప్పాడు జగన్. 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని నువ్వే చెప్పావు కదా, ఇప్పుడే చెప్పావు కదా. నువ్వు 17 మెడికల్ కాలేజీలకి నువ్వు కారు వేసుకొని తిరిగి ఇదిగో ఇది మెడికల్ కాలేజీ, ఈ మెడికల్ కాలేజీ ఇక్కడ ఉంది అని 1, 2, 3 అని చెప్పి 17 మెడికల్ కాలేజ్ చూపించు జగన్ నువ్వు. అంటే 17 ఏమో గుర్తులేదు కానీ సార్, మొన్న ఈ మధ్య పులివెందులు వెళ్ళినప్పుడు మాత్రం ఒక దాని దగ్గర సెల్ఫీ దిగాడండి. మరి అది కట్టడం పూర్తయిందో లేదో తెలియదు కానీ అక్కడ దాని కథ చాలా ఉంది, అది మీకు చెప్తా నేను. అది బిల్డింగుల వరకు కంప్లీట్ చేశారు, లోపల ఎక్విప్మెంట్ లేదు. ఈ ఎక్విప్మెంట్ లేకుండా బిల్డింగ్ వరకు కంప్లీట్ చేసేసి బిల్డింగ్ మొత్తం పూర్తి చేసేసిన తర్వాత స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకున్నాడు. మొత్తం పులివెందుల్లో ఆయన ఇడుపులపై ఎస్టేట్లో పనిచేసిన చేసే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆడ పెట్టుకొని స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకొని ఏమి సౌకర్యాలు ఏమీ లేకుండా పెడితే కేంద్ర మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కుక్క చివాట్లు పెట్టింది. ఇదేంది ఈ కాలేజీకి మేము పర్మిషన్ ఇవ్వకపోంది. అందుకని ఆయన సెల్ఫీ తీసుకొని బయట నుంచి బిల్డింగ్ నుంచి సెల్ఫీ తీసుకోవటం కాదు. నువ్వు 17 మెడికల్ కాలేజీలు తెచ్చానన్నావు జగన్, 17 మెడికల్ కాలేజీలు చూపించు. నువ్వు వెళ్ళు పాదయాత్ర చేసి 17 మెడికల్ కాలేజీలు ఎదురుగా నిలబడి ఫోటో తీసుకొని ఆ బిల్డింగులు కంప్లీట్ అయినాయా, 17 మెడికల్ కాలేజీ పనిచేస్తున్నాయా, 17 మెడికల్ నువ్వు దిగిపోయి 9 నెలలు అయింది కదా. ఈ 9 నెలల్లో మొత్తం అంతా ఇప్పుడు రేపు నీట్ యూజీ జరుగుతున్నది. నీట్ యూజీలో ఈ 17 మెడికల్ కాలేజీల సీట్ల సంఖ్య మ్యాట్రిక్స్లో ఉందా ఒకసారి చెప్పు జగన్. అన్ని బోగస్ మాటలు 10 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాట. ఎక్కడ చేపట్టాడో ఒక్కసారి చూపించు జగన్, ఒకసారి లిస్ట్ రిలీజ్ చేయి. ఏది లేదు, అన్ని బోగస్ మాటలు బోగస్ ఇవి చెప్పి 4 పోర్టులకి శ్రీకారం చుట్టాట. మొత్తం రామాయపట్నం పోర్టు దగ్గర నుంచి అన్ని సర్వనాశనం చేశాడు. భావనపాడు, రామాయపట్నం మొత్తం ఏది కూడా ముందరికి వెళ్లకుండా చివరికి అదాని వస్తే అదాని దాంట్లో కూడా నాకేమి ఇస్తామని అడిగాడు. ఇటువంటి అంటే ఏ మాత్రం మౌలిక సదుపాయాలు లేకుండా నాడు నేడు కింద స్కూళ్ళ రూపురేఖలు మార్చేట. ఒకసారి ఏంటి చూసినాము, ఒకసారి చెప్పమను. ముందర ఫేస్ ముందర బొమ్మకు రంగులేయటం తప్ప నాడు నేడు అనేది ఇట్స్ అట్టర్ ఫ్లాప్ ప్రోగ్రామ్. మొత్తం లక్షల కోట్ల రూపాయలు తినేశారు వీళ్ళందరూ. అంటే ఇటువంటి ఆధారాలు లేని వార్తలు చెప్పుకుంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ బతుకుతూ ఉన్నాడు. మొత్తం ఇక్కడంతా కూడా బడ్జెట్ ఎప్పుడు పెట్టారు? ఇప్పుడు అను వచ్చి మాట్లాడేది. బడ్జెట్ పెట్టిన గంటలో మాట్లాడాలి. నీకు నిజం చెప్పే ధైర్యం ఉంటే బడ్జెట్ పెట్టిన గంటలో బయటకు వచ్చి నువ్వు అసెంబ్లీకి రావు, నువ్వు నీ ఇంట్లోనే కూర్చో, ఇంట్లో కూర్చొని గంటలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి ఈ బడ్జెట్ తప్పు అని. చేసావా నువ్వు? ఇన్ని రోజుల తర్వాత, వారం 10 రోజుల తర్వాత వచ్చి ఒక విచిత్రమైన ముఖం పెట్టుకొని ఒక రికార్డెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ బయటికి రిలీజ్ చేసి అన్న అబద్ధాలు చెప్పుకుంటూ కూర్చోవటం. నేను చెప్పాను సార్, ఆ రాసి ఆయన దొరకలు అందుబాటులో రాలి ఇప్పుడు దాకా. బహుశా ఆయన కుంభమేళాకి వెళ్ళినట్టున్నాడు, అందుకని మరి అక్కడి నుంచి రావడానికి లేట్ అయినట్టుంది. రైట్ సార్. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా అన్నారు, అసలు చంద్రబాబు గారు సీఎంగా ఉండటానికి అర్హుడా అయినా అని చెప్పి. అండ్ ఇప్పుడు ఆయన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నారో అవన్నీ చూసి చంద్రబాబు గారు మాట్లాడిన దాన్ని గవర్నర్ అయినా చూసి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆయన ప్రెస్ మీట్లోనే కోరడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మరి ఇలాంటి మాటలు మాట్లాడారు అని చెప్పి ఇటు పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారు, మరి అందరి మీద కేసులు పెడుతున్నారు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడిన దాని మీద ఎందుకు కేసు పెట్టకూడదు, ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అంటున్నారు.
మరి ఈ మాట మీరు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి చాలా సందర్భాల్లో చాలా మాటలు మాట్లాడారు. మరి దానికి ఆయన దాని నుంచి అయితే ఏం ఆయన మాట్లాడలేదు. ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి అని అడుగుతున్నారు, అంతే కదా అంతే. మీరు? అంటే ఇప్పుడు ఒక 200-300 సార్లు ఆయన్ని అదుపులో తీసుకోవాలి. మామూలుగా ముందుగా సిబిఐ వాళ్ళు దీని మీద దృష్టి పెట్టాలి. ఆయన అన్నది నిజమే, జగన్మోహన్ రెడ్డి అన్నది కూడా నిజమే. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, దాని మీద విచారణ చేయాలంటున్నారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాని గురించి 2014 నుంచి అతను మాట్లాడిన దాని గురించి కనుక ఒకసారి సిబిఐ వాళ్ళు విచారణ చేస్తే అప్పుడు అసలు ఎవరి విషయాలు ఏంటి ఏందనేది ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎలా చేశారంటే 3 సార్లు ఆయన పనితీరు చూశారు కాబట్టి, నువ్వు పనికి మళ్ళీ కాబట్టి పనిమంతుడిని తెచ్చుకున్నారు. అది చాలా స్పష్టంగా ప్రజలు చెప్పారు కదా. ఇక నువ్వు దాని గురించి మాట్లాడేది ఏముంది? ప్రజలు ఇచ్చారు. అంటే ఇందాక నేను అన్నట్టు ప్రజల్ని ఇతను అపహాస్యం చేస్తున్నాడు, అవమానకర రీతిలో మాట్లాడుతున్నాడు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం ఇతనికి తెలియదు, రాజ్యాంగాలను గౌరవించడం ఇతనికి తెలియదు, రాజ్యాంగ విధులను నిర్వహించడం ఇతనికి తెలియదు, దాన్ని ఎలా పరిపాలన చేయాలో ఇతనికి తెలియదు. అతను తెలిసిందల్లా దోచుకోవటం, దాచుకోవటం, ఎదురు తిరిగిన వాళ్ళని ఇదే కదా ఇప్పటివరకు అతను సాగించుకుంటూ వస్తుంది. దానికి తెరదించాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగానే ఈ కూటమి ప్రభుత్వానికి అయితే ఉంది. చంద్రబాబు నాయుడు గారిని 2014 నుంచి 2019 వరకు బంగాళాఖాతంలో విసిరేయండి, నడి బజార్లో కొట్టండి, కాల్చండి అన్నప్పుడే తగు చర్యలు తీసుకొని ఉన్నట్టయితే, మామూలుగా విశాఖపట్నంలో అట్లాగే గురిజాల ప్రాంతంలో, గుంటూరు గుడివాడ పరిసర ప్రాంతాల్లో బస్సు ప్రమాదం జరిగినప్పుడు అతను కలెక్టర్ మీద ఇవన్నీ మాట్లాడినప్పుడే చర్యలు తీసుకున్నట్టయితే బాగుండేది. మొక్కై వంగనది మానై వంగున అని చెప్పని ఆ రోజు ఉదాసీనంగా వదిలేయటం ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడడానికి అతనికి అవకాశం దొరికిందని అయితే నేనైతే భావిస్తున్నా. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం వీళ్ళు ఇప్పుడు వచ్చిన తర్వాత అతను మాట్లాడిన 4 ఉదంతాలు కనుక బయట తీసుకుంటే, మొట్టమొదటగా అతను సుబ్బరాయుడు గారిని మాట్లాడిన విధానం కావచ్చు, ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒక్కోళ్ళు ఇప్పుడు మొన్న వచ్చి బట్టలు తీసుకొడతానని చెప్పని అతను మామూలు వల్లభనేని వంశీని చూడటానికి పరామర్శించడానికి వచ్చి మాట్లాడినప్పుడు కావచ్చు, వీటన్నిటిని కూడా తీవ్రంగా పరిగణించాలి. ఎందుకంటే ఉదాసీనంగా వదిలేయకూడదు. మరి ఎందుకు ప్రభుత్వాలు వదిలేస్తాయో నాకైతే అర్థం కావట్లేదు. కాదు ఒకటి మాత్రం నాకు అర్థమైంది, చంద్రబాబు నాయుడు గారు ఒకటే అనుకుంటున్నాడు, ఈ ఆకారం కనపడినంత వరకు మనకు ఇబ్బంది లేదు, ఈ ఆకారం ప్రజలు కనపడతా ఉండాలని చెప్పి లోనైకుండా ఉండారేమో నాకైతే అనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఆయన బడ్జెట్తో పాటు సంక్షేమ పథకాల గురించి కూడా ఈరోజు సంక్షేమ పథకాల గురించి ఆయనే మాట్లాడాలా. కొన్నైతే సంక్షేమానికి ప్రారంభించి ప్రజలకు చెప్పి ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. దాన్ని కొనసాగించుకుంటూ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు సంక్షేమం అనే పదానికి అర్థం ఇతను తెలిస్తే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఏం తెలుసని సంక్షేమం గురించి? సంక్షేమం అంటే ప్రజలకి సంపద సృష్టించేసి ఆ సంపదను ప్రజలకి అందజేసి వాళ్ళని ప్రయోజకులను చేస్తే అది సంక్షేమానికి ఉపయోగించినట్టు. నువ్వు అప్పులు తీసుకొచ్చేసి ప్రజలను అప్పులు పాలు చేసి దాంట్లో సగం నువ్వు దిగమింగి నేను ప్రజలకు ఏదో చేశాను అంటే వాళ్ళకు సొంతంగా ఆలోచన శక్తి లేనియకుండా, సంపాదించుకునే మార్గాలు చూపించకుండా, వాళ్ళని భిక్షగాళ్ళగా నువ్వు మార్చుకోవాలనుకున్నా నువ్వు చేసిన దాన్ని సంక్షేమం అంటారంటే ఇంకంతకంటే మనం మాట్లాడాల్సిందంటూ ఏమీ లేదు. అంటే అతని ఆలోచన విధానాలు అలా ఉన్నాయి సార్. ఏ కాడికి తను చేసిందే గొప్ప, తను ఒక్కడే రాజకీయాలు చేయాలి, తను ఒక్కడే ముఖ్యమంత్రి పదవిలో ఉండాలని అయితే కోరుకుంటున్నాడు తప్ప, అతను గతంలో తను చేసిన తప్పుల గురించి కూడా ఈరోజు కూడా ఎక్కడ దాని గురించి ఆలోచించుకోవట్లేదు. అందుకని ఇందాక నేను చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇతను ఇట్లానే ఉండి తిక్కగా మాట్లాడుతూ తను చేసిన తప్పులు తనే ప్రజలకు తెలియజేసే విధంగా అవకాశం ఇస్తున్నారేమని అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంకా మనం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాడు అంటే ఎన్ని అబద్ధాలు చెప్తాడు అని బెట్టింగులు కాసుకుంటున్నారు. ఎన్ని అబద్ధాలు, ఇంకోడైతే ఒక 100 అబద్ధాలు ఉంటాయి అంటే ఇంకొకడు 200 అబద్ధాలు ఉంటాయి. కానీ మీరు ఇక్కడ చంద్రబాబు గారే అలా చెప్తున్నారని చెప్పి ఆయన అంటున్నారు. ఎప్పుడు ఎన్టీ రామారావు గారి హయాంలో, ఆ తర్వాత చంద్రబాబు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది అని చెప్పి అప్పుడు అలానే అబద్ధం చెప్పాడు. మరి అంతకుముందు ఎవరు పరిపాలించింది వాళ్ళు కాదా, ఇప్పుడు కూడా ఇలానే అబద్ధాలు చెప్తున్నారని చెప్పి అనడం కావచ్చు.
అండ్ ముఖ్యంగా అసెంబ్లీ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి రెండు వైపులా వాళ్ళే కొట్టుకుంటా ఉంటే ఎలా అంటే అక్కడ ఉంది అధికార పక్షం, రెండోది మాదైనప్పుడు మాదే కదా ప్రతిపక్షం. చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో మాకు కూడా అంతే టైం ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము ఎలా మాట్లాడతామని చెప్పి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు అనేది ఇవాళ ఆయన మాట్లాడిన మాటలను బట్టి అర్థమైపోయింది మనకి. బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఇప్పుడు ఏం చెప్తాడు, అసెంబ్లీలో ఉన్నది నీకు రెండే పార్టీలు కదా, అధికారంలో ఉన్నది ప్రతిపక్షంలో ఉన్నది, ప్రతిపక్షంలో ఉన్నది నేను అంటాడు. నిన్ను ప్రతిపక్షం కాదు అని ఎవడన్నాడు? నిన్ను తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పాటు వైసీపీ కూడా ఉంది అని ఎవడన్నా అన్నాడా? అనలేదు కదా. అధికారంలో ఉన్నదెవరు? తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ మూడు పార్టీలే. నువ్వు అధికారంలో లేవు కదా, అంటే నువ్వు అధికారంలో లేని పార్టీ అని సపరేట్గా చెప్పక్కర్లేదు కదా. నువ్వు రా అసెంబ్లీకి వచ్చి కూర్చొని మాట్లాడు. నీకు ప్రతిపక్ష హోదా అని అడుగుతున్నావు. నువ్వు ప్రజల్ని ఎక్కడ కన్ఫ్యూజ్ నీ అతి తెలివితేటలతోటి ప్రజల్ని ఎట్లా కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నాడంటే, ఆ పార్టీలన్నీ కూటమి పార్టీలు కదా, ఒక కూటమి కదా, నేను సపరేట్ కదా, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి తెలిసే మాట్లాడతాడు అట్లా. నిన్ను అధికార పార్టీలో నువ్వు ఆ కూటమిలో నువ్వు భాగస్వామి కాదు, నీ పార్టీ సపరేటు, నీ పార్టీకి 11 సీట్లు వచ్చినాయి, వచ్చి కూర్చో, నిన్ను ఎవడాపాడు? వచ్చి కూర్చో, 11 సీట్లు ఖచ్చితంగా కూర్చో. నువ్వు 10 మంది, నీ వెనక 10 మంది ఉంటారు, నువ్వు వచ్చి కూర్చో, నీకు ఎంత టైం ఇస్తే అంత టైం మాట్లాడు, నాకు ఎక్కువ కావాలని అడుగు, స్పీకర్ దయదలిస్తే నీకు ఇస్తాడు. ఇటువంటివన్నీ వదిలేసి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతున్నాడు. నీకు ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి? ప్రజలు ఇవ్వాలి. నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇంకొక పచ్చి దారుణమైన అబద్ధం ఏం చెప్తున్నాడంటే, ఈ జగన్మోహన్ రెడ్డికి అంటే నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప, నోరు తెరిస్తే అభూత కల్పనలతోటి మాట్లాడటం తప్ప, ఇతనికి వాస్తవాలు ఇతనికి తెలిసినా కానీ బయటికి మాట్లాడు. ఏం చెప్తున్నాడు? గతంలో టీడీపీ నుంచి 5 మా వైపు వచ్చారు. ఎంతమంది వచ్చారు? తెలుగుదేశం పార్టీ నుంచి 4 వెళ్ళారు. 4 వెళ్ళిన తర్వాత 23 మందిలో 4 పోతే 19 ఉన్నాయి. అక్కడ 19 మంది ఉంటే ఇంకొక 2 లాగండియా, 2 లాగితే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పాడు ఇతను. అసెంబ్లీలో మామూలుగా కూడా కాదు, అసెంబ్లీలో చెప్పాడు. ఈ చంద్రబాబు వాళ్ళ అయ్య ఏజ్ అతను, ఆయన చంద్రబాబు నాయుడు వీళ్ళ అయ్య ఏజీ అయినా సరే సింగులరే మాట్లాడతాడు. అది అతని సంస్కారం. చంద్రబాబు ఇంకొక 2 లాగితే నీ ప్రతిపక్ష హోదా పోతుంది అన్నాడు. అంటే ఏంటి? 19గా 17 వస్తే 17కి పడిపోతే ప్రతిపక్ష హోదా పోతుంది అని ఈ జగన్మోహన్ రెడ్డికి తెలుసు. తెలిసినప్పుడు ఇది నిండు సభలో నువ్వు చెప్పినప్పుడు, ఇప్పుడు నీకు 11 వస్తే నీకు ప్రతిపక్ష హోదా ఎట్ట వస్తుంది? నీకు 19 20 ఉండాలి కదా, ఆ సీట్లు లేవు కదా. నువ్వు ఆ 2 లాగలేకపోయావు. ఆ 2 ఎవరు అంటే గొట్టిపాటి రవికుమారు, డోలా బాలవీరాంజనేయ స్వామి. వీళ్ళిద్దరినీ నానా రకాలుగా హింస పెట్టినా కానీ వాళ్ళు రాలే. వాళ్ళిద్దరిని టార్గెట్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున వాళ్ళిద్దరూ మంత్రులుగా ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఈ మరో 10 మందిని లాగుదామంటే నేనే వద్దన్నా. 10 మందా? 2 లాగలేకపోయావు నువ్వు. 2 పేర్లు కూడా చెప్తున్నా నేను, గొట్టిపాటి రవికుమారు, డోల బాలవీరాంజనేయ స్వామి. వాళ్ళిద్దరిని లాగలేకపోయావు. 10 మందిని లాగుదామంటే నేనే వద్దన్నా అని చెప్తున్నాడు. పచ్చి అబద్ధాలు. నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం మాట్లాడతావో మాట్లాడు, నేను వింటా అని చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా ఇచ్చా. ఈయన ఇచ్చాట ప్రతిపక్ష హోదా. ప్రతిపక్ష హోదా ఎట్లా పోగొడదామా అని చూసిన వ్యక్తి ఇప్పుడు వచ్చి ఆ స్టోరీ మొత్తాన్ని రివర్స్ చేసి చెప్తున్నాడు. ఆ రోజు వాడు సాక్షి దినపత్రికలో ఫలితాలు వచ్చిన రోజు, మామూలు ప్రతిపక్ష హోదా వచ్చిన రోజు, మామూలుగా 10% అంటే 18 మంది వస్తే ప్రతిపక్ష హోదా వచ్చింది కాబట్టి దురదృష్టం కొద్దీ 23 మంది వచ్చారు, అందుకని ప్రతిపక్ష నాయకుడు అయ్యాడని రాశాడు. అదే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా అదే.
ఇప్పుడు వచ్చి పత్తిత్తు కబుర్లు చెప్తాడు. పత్తిత్తు కబుర్లు వచ్చి ఓ పెద్ద మొహం ఇట పెడతాడు. పెట్టి జాలి రావాలన్నమాట, ప్రజల్లో సింపతి రావాలి. 40% ఓట్లు ఉన్నాయి కదా, 40% ఓట్లు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్లా జరిగినా చూసుకో. అదంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా మొట్టమొదటిసారి ప్రపంచంలోనే రిగ్గింగ్ జరిగింది అని చెప్తాడు. అసలు ఏం మనిషో అర్థం కాదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్తాడు. ఏం మనిషి అసలు, నాకు అసలు అర్థమే కావట్లా. ఇతనికి అసలు రాజకీయ నాలెడ్జ్ ఉందా, జ్ఞానం ఉందా, పరిజ్ఞానం ఉందా, ఏదైనా విషయం మీద అవగాహన ఉందా? అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు ఎట్లా వేస్తారో తెలుసా ఇతనికి? అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లకి ఓటు హక్కు ఎట్లా వస్తుందో తెలుసా? ఎందుకు తెలియదు అంటే 6వ తరగతి వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు ఉండదు. ఇచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి 6వ తరగతి వాళ్ళకి ఇచ్చుకున్నాడు. తమిళనాడు నుంచి 10వ తరగతి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓటు తీసుకొచ్చాడు కదా. అంటే ఏం బేసిక్ నాలెడ్జ్ లేదు, అసలు ఏది లేదు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రపంచంలోనే తొలిసారిగా రిగ్గింగ్ జరిగిందని చెప్తాడు. అసలు మొత్తం అక్కడ 67 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఈ ఫలితాలు చూస్తే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిమ్మ తిరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. థంపింగ్ మెజారిటీ, అసలు అంత మెజారిటీలు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీల్లో ఒక పార్టీకి రావటం అనేది ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు జరగాలి. అదిగాక కౌన్సిల్లో 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఉంటాయి. 5 ఒకే పార్టీకి ఎప్పుడూ లేవు. ఇప్పుడున్న ఈ తెలుగుదేశం పార్టీ 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో తెలుగుదేశం గెలిచి కూర్చొని ఉంది. ఇవన్నీ వాస్తవాలు ఇట్లా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు, ఎట్లా సపోర్ట్ సర్దుకోవాలి. ఇంకో విషయం చెప్పమంటారా మీకు? బడ్జెట్ పెట్టింది ఎప్పుడు, ఈయన మాట్లాడుతున్నది ఎప్పుడు, ఆ గ్యాప్ ఎందుకు తీసుకున్నాడో తెలుసా? ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి, మన వాళ్ళకి మొహాన ఏమి ప్రజలు చూడరు, మనం దాన్ని కవరప్ చేయటానికి, చంద్రబాబు నాయుడు మీద ఇమేజ్ని మళ్ళీ దెబ్బతీయటానికి ఈ బడ్జెట్ మీద అబద్ధాలని దాచిపెట్టుకొని ఇప్పుడు వదిలాడు. నువ్వు దాచిపెట్టుకొని వదలటానికి నీ అక్రమాస్తులు కాదు ఇవి. ఇది ప్రజా బాహుళ్యంలో నువ్వు మాట్లాడాలి. నీకు అదేమి చేత కాకుండా ఇక్కడికి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ జరిగింది అంటాడు. ఏమంటాడు? ఈవీఎంలతోటి గెలిచారని చెప్పాడు కదా మొన్నటిదాకా. ఇది మరి బ్యాలెట్ పేపర్తో జరిగింది కదా. నువ్వెందుకు గెలవలేదు జగన్? నువ్వు పెట్టిన క్యాండిడేట్ ఎందుకు గెలవలేదు? నువ్వు నీ కాళ్ళ మీద పడ్డాడు ఒక ఆయన, పాపం ఆయనకి సమాజంలో చాలా గౌరవం ఉంది లక్ష్మణరావుకి. అతనికి మామూలుగానే 68,000 ఓట్లు వచ్చినాయి మామూలుగా పోటీ చేస్తే. జగన్మోహన్ రెడ్డికి కాళ్ళకి దండం పెట్టాడు, 62,000 ఓట్లు పడిపోయింది. అటువంటి ఐరన్ లెగ్గి జగన్మోహన్ రెడ్డి. ఈయన వచ్చి అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడే మాటలకి విలువ లేదు, ఈయన మాట్లాడే మాటలకి అర్థం కూడా లేదు.